హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడో చిన్నప్పుడు విన్న ఆవు పులి కథ మరోసారి విందామా? అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆవు ఉండేది. అది తన లేగదూడతో ఎంతో సంతోషంగా జీవించేది. ఒక రోజు ఆ ఆవు మేత కోసం అలా అడవి వైపు వెళ్ళింది. అక్కడే ఒక పులి కూడా ఏదైనా తినడానికి దొరక్కపోదా అని తిరుగుతుంది. ఇంతలో అక్కడ గడ్డి మేస్తున్న ఆవుని చూసింది. దీన్ని ఎలాగైనా తినేయాలని తన పంజా విసిరి అమాంతం ఆవు మీద దాడి చేసింది. అప్పుడు ఆ ఆవు, పులిరాజా పులిరాజా ఆగు, దయచేసి ఒక్కసారి నా మాట విను అని బ్రతిమాలింది. అప్పుడు ఆ పులి ఆగి ఏంటి అని అడిగింది. నువ్వు నన్ను తినేస్తావని నాకు తెలుసు, కానీ తినే ముందు ఒక్కసారి నేను నా లేగదూడని చూసి దానికి పాలిచ్చి వస్తాను, ప్లీజ్ పులిరాజా ప్లీజ్ అని వేడుకుంటుంది. అప్పుడు ఆ పులి గట్టిగా నవ్వుతూ, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? నువ్వు వెళ్ళి వస్తానంటే నేను నమ్ముతాననుకున్నావా అని అంటుంది. అప్పుడు ఆ ఆవు, లేదు పులిరాజా, నేను తప్పకుండా వస్తాను, నీకు మాటిస్తున్నాను, ప్లీజ్ పులిరాజా నన్ను నా బిడ్డని కలుసుకోనివ్వు అని వేడుకుంటుంది. అప్పుడు ఆ పులి, సరే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, రాలేదనుకో నీ పశుశాల దగ్గరికి వచ్చి మరీ దాడి చేస్తాను అని ఆవుని పంపిస్తుంది. ఆవు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన బిడ్డని కల్లారా చూసుకుని పాలిచ్చి, నా చిట్టు తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి పులి దగ్గరికి బయలుదేరుతుంది. ఆవు కోసం ఎదురు చూస్తున్న పులి ఆవు నిజంగానే వచ్చేసరికి ఆశ్చర్యపోతుంది. నేను నిన్ను తినేస్తానని తెలిసి కూడా ఇచ్చిన మాట కోసం నా దగ్గరికి వచ్చావా? నీలాంటి నిజాయితీ గల సత్యవంతురాలికి అపకారం కలిగిస్తే నాకే పాపం చుట్టుకుంటుంది. నా ఆకలి ఇప్పుడు కాకపోతే రేపైనా తీర్చుకుంటాను, నువ్వు నీ బిడ్డతో సంతోషంగా ఉండు అని ఆవుని వదిలేస్తుంది. ఇంకా ఆవు తన దూడతో కలిసి సంతోషంగా ఉంటుంది.